మా జీవితాల్లో ఎంతో అంధకారం. మా సమస్యలు తీరుతాయని మేము ఏ రోజు అనుకోలేదు. ఇంత గొప్ప పరిచర్యగా దేవుడు ఈ పరిచర్యను విస్తరింపజేస్తాడని అనుకోలేదు. కానీ మొదట ఈ పరిచర్యలో ఒక అడుగు వేసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక ముళ్ళ కంచె మీద మేము అడుగు వేసినట్టుగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ పరిచర్యలో ఎంత స్ట్రగుల్ అయ్యామంటే మా జీవితాల్లో భోజనం కూడా లేదండి. ఎన్ని వేల మంది ఈరోజు లక్షల కొద్దిగా భోజనాలు చేస్తున్నారు కదా. మీ దైవజనులు ఒకప్పుడు తినడానికి తిండి కూడా ఇంట్లో లేని పరిస్థితిని అనుభవించిన వారు. అయ్యగారు మంచిగా ఉద్యోగం చేసేవారు. ఇంజనీర్గా ఉద్యోగం చేసినంత వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే జాబ్కి రిజైన్ చేశారో ఆ సమయంలో ఇంట్లో ఏమీ లేదు, ప్రొవిజన్స్ అంటూ ఏమీ లేదు, గ్రాసరీస్ ఏమీ లేదు. తిండి లేని పరిస్థితుల్లో నా జీవితంలో నేను 40 దినాల ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థితి నుంచి వచ్చిన వారం మేము. ఎంతో భయంకరమైన మారా వంటి జీవితాన్ని మేము అనుభవించిన వారు. ఒంటరి పరిస్థితి. రేపటి గురించి అయినటువంటి నిరీక్షణ మమ్మల్ని బ్రతికించింది. యేసయ్య మాటలు మమ్మల్ని బ్రతికించాయి. యేసయ్య పాదాలనే మేము ఆశ్రయించాం. కన్నీటితో ఉపవాసం ఉండి, కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను 40 దినాలు. ఆ రీతిగా ప్రభువుని ఆశ్రయించి నిరీక్షణ కలిగి ఉంటే ఈరోజు వారిలో ఒంటరైన వారు 10 వందలగునని దేవుడు ఆశీర్వదించి దీవించాడు. మన దేవుడు గొప్ప. ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు కొద్దిపై ఉండలేదు. కనుక ఈరోజు నీ పాదములు అరణ్యంలో ఉన్నాయా? నీ పాదాలు ఎడారిలో ఉన్నాయా? అయితే ధైర్యము కలిగి ఉండు. రేపటి దినాన ఆ అరణ్యంలో నీటి ఊటలు కలుగజేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నిరీక్షణ కలిగి ఉండు. తప్పక దేవుడు నీ అంధత్వాన్ని, నీలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుమయంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.